ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కవిత గారి మీద తీసుకున్న చర్యలు ఇవాళ యావత్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికం కూడా, ఎందుకంటే వాళ్ళు బహిర్గతంగా వేదికల మీద మాట్లాడడంతో ఈ రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఏ రోజు కూడా 14 సంవత్సరాల కాలంలో కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి బయట వ్యక్తులు కావచ్చు, కుటుంబ సభ్యులైనా ఎవరిని కూడా ఉపేక్షించడం అనేది స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే అనేక సందర్భాల్లో కవిత గారు మరి లెటర్ లీక్ చేసిరని చెప్పడం, ఇంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పడం, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి లాస్ట్ చివరి మూమెంట్లో సిబిఐకి ఇవ్వడంతో దానికి బీజేపీతో చేతులు కలిపాలి ఇవ్వడంతో దానికి కారణమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం కేసీఆర్ గారి మీద. అంటే దీనికి కారణం హరీష్ రావు గారు అనేది ప్రస్థాన అధ్యక్షుడు యావత్ పార్టీని కానీ తెలంగాణ ప్రజానికి కలత చెందే విధంగా కవిత గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యురాలుగా కేసీఆర్ గారి కూతురుగా ఏమైనా ఉంటే అంతర్గతంగా ఇంట్లో డిస్కషన్ చేసుకోవాలి తప్ప బహిర్గత వేదికల మీద మరి మీడియా ద్వారా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అలా కేసీఆర్ గారిని గత 10 సంవత్సరాలు చేసిన కార్యక్రమం 4 రూపాయలు లేకుండా చేయాలని ఒక మాట అంటుంటే, ఇవాళ ఎన్నటి గట్టని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 4.5 సంవత్సరాల్లో పూర్తి చేసి దాదాపు లక్షలాది ఎకరాలకు సాధనీరు అందిస్తుంటే, ఇవాళ దాన్ని చూసి డైజెషన్ చేసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మరి ఏదో రకంగా బదలాం చేయాలని చెప్పి 2 సంవత్సరాల కాలం గడిపారు. ఇంకా 3 సంవత్సరాల కాలం గడపాలంటే వాళ్ళు బీజేపీతో చేతులు కలిపి సిబిఐకి అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అలా ముసుగులో పడి మీరు పార్టీ మీద మరి అంతర్గత వేదికల మీద పార్టీని కిస్టార్ట్ చేసే విధంగా హరీష్ రావు గారి మీద పదే మాట్లాడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పదే మాట్లాడుతుంటే ఇలా పార్టీ స్టాండ్ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు. అందుకని మా తెలంగాణ మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయటి వారైనా ఇంటి సభ్యులైనా ఎవరైనా కూడా ఒకే పద్ధతిలో చూస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులైన బిడ్డలుగా అనుకుని భావించే నాయకుడు కేసీఆర్ గారు. ఇలా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే ఎవరికైనా ఈ రకమైన చర్యలు తప్పవు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరిని కూడా ఉపేక్షించాడు. పార్టీ అనేది సుప్రీము, పార్టీ అధినేతే మనకు సుప్రీం శిరోదయము. ఇలా వ్యక్తులు ఎవరు కూడా పార్టీకి సుప్రీం గారు. వ్యక్తులుగా మెలిగిపోతారు. వ్యక్తులందరూ కలిసి ఒక శక్తిగా పార్టీ నిలబడుతుంది. కానీ ఇష్టానుసారంగా మనం కుటుంబ సభ్యులంగా చెప్పి ఏది పడుతుంది మరి మీడియా వేదిక మీద అటువైపు కొన్ని పత్రికల్లో మరి కాంగ్రెస్ పార్టీతో కొలుడైన లేకపోతే బీజేపీ పార్టీతో కొలుడైన చెప్పి వచ్చే వార్తలు అవుతున్నాయి. మీరే చెప్తున్నారు మాటలు కూడా. ఆ రకమైన ఏకోపించి మాట్లాడుతున్న అనుమానం పార్టీలో కూడా ఉంటుంది కదా. అందుకని మంచి పద్ధతి కాదని ఈరోజు ఇంత స్థాయిలో దిగి మరి మాట్లాడుతుంటే కవిత గారు మరి ఏమాత్రం చర్య తీసుకోకుంటే మరి ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతోటి గౌరవ మా బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీని కాపాడుకోవాలి, మళ్ళీ అధికారం రావాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు మరి జోడెడ్లాగా పనిచేసి ఈరోజు ప్రభుత్వాన్ని చెంపల మీద చెంపలు వాయించే రోజు సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వాన్ని నిలబెడుతుంటే, మరొక వైపు మీరు ఇంటి సభ్యురాలు కూడా ఈ రకంగా మాట్లాడాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ చేతులు అనుమానాలు అనేక రకాలు ఉన్నాయి. మీరు మాటలో స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఈ రకమైన పద్ధతి మంచిది అని చెప్పి కొద్ది రోజులు ఆలోచించినా కూడా మీరు ఇంకా మితిమీరి మాట్లాడుతుంటే పార్టీ రకమైన చర్యలు తీసుకోవడం పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. ప్రజలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఓటేషన్ కూడా మన కేసీఆర్ ఉండాలి ముఖ్యమంత్రిని కోరుకుంటారంటే ఆ తరంలో మీరు రకమైన మాట్లాడుతుంటే ఎవరి ప్రోత్సాహంతో మీరు మాట్లాడుతున్నా స్పష్టంగా కనబడుతున్నారు. అందుకని ఇది మంచి పద్ధతి కాదని ఈరోజు కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పి యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికం కూడా ఈరోజు హర్షిస్తారు. ఇది మంచి పద్ధతి, ఎవరిని కూడా క్షమించరు. పార్టీ లైన్ ఎవరు కూడా గీత దాటకూడదు. ఎవరు దాటినా ఎంత పెద్ద వ్యక్తి దాటినా ఈ రకమైన చర్యలు తప్పవనేది పార్టీ మొదటి నుంచి కూడా లైనింది. అదే పద్ధతిలో ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఒక సైనికుడు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ సైనికుడిగా మరి ఒక రథసారథిగా తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా అనేక రైతాంగాన్ని కానీ కాలుష్యం కానీ కరెంటు కానీ అనేక రకాల పేద వర్గాలకు విద్య కానీ వైద్యం అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ దిశలో పయనిస్తున్న పార్టీ కూతురుగా ఉండి ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని ప్రజలు కూడా జీర్ణించుకునే పరిస్థితిలో కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం దాన్ని అందరూ కూడా హర్షిస్తారు.